ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామన ఈ ఉదయకాలమందు మరలా ఒక్కసారి దేవుని సన్నిధానంలో ఆయన శ్రేష్టమైన వాక్కు వినుటకు కృప చూపెట్టిన దేవాది దేవునికి మనందరి తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమునయ్యున్నది, వివేకమిచ్చునటువంటిది, రమ్యమైనది అని రుచి దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. బైబిల్లో చెప్పబడిన ఈ మాటలు గమనించవలసిన విషయాలు. కన్నులకు అందమైనదియు అని చెప్పబడింది. అంటే ఆ తోటలో ప్రతిరోజు కూడా సంచరిస్తూ ప్రతిరోజు సేద్యం చేస్తూ కాపు కాస్తున్నటువంటి దంపతులు ఆదాము హవ్వలు ఆ చెట్టును చూస్తూనే ఉన్నారు, చెట్టు ఫలములు కూడా చూస్తున్నారు. కానీ సాతానుడితో ఎప్పుడు ఈ స్త్రీ మాట్లాడాదో అప్పుడు ఆమె కన్నులలో కూడా మార్పు వచ్చిందని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులారా, ఆ కన్నుల్లో ఉన్నటువంటి మార్పు ఏమిటంటే ఆ వృక్ష ఫలాలను చూసినప్పుడు అందమైనదిగా కనిపించాది అని వాక్యం సెలవిస్తుంది. అనగా దాని అర్థము ఈ రోజుల్లో చాలామంది అందమైన వాటికి ఆకర్షితులైపోతానికి కారణం ఏమిటి అంటే సాతానుడితో ఉన్న సంబంధాలే. దైవ జనాంగమా, చూడండి, వేసుకునేటటువంటి వస్త్రాల మీద ఎంతో అందం, ఆ వస్త్రాలతో అందంగా కనిపించాలని, ఆభరణాలతో అందంగా కనిపించాలని, హెయిర్ స్టైల్ అందంగా కనిపించాలని, ఈ రీతిగా ప్రతి మనిషి కూడా కళ్ళకు అందంగా కనిపించాలని ఈ రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము చాలా మట్టుకు శరీర సంబంధమైన అందానికి ప్రాముఖ్యత కాకుండా ఆత్మ సంబంధమైన అందానికి ప్రాముఖ్యత ఇవ్వడం చాలా మంచిది. చూడండి, సాతానుడు ఆమెతో మాట్లాడక మునుపు ప్రతిరోజు ఆ చెట్టు ఫలములు చూసినా అవి ఏమీ అందంగా కనిపించలేదు. ఎప్పుడు సాతానుడితో మాట్లాడడం ప్రారంభించదో అప్పుడు అక్కడ ఆ చెట్టు అందంగా కనిపించినట్టు. ఎంత విచిత్రమైన మాట దైవ జనాంగమా. రెండవది, ఆ వివేకమునిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు అని అంటుంది. అంటే దాన్ని చూసినప్పుడు వివేకం వస్తుంది, అది చాలా రమ్యముగా ఉంది అనేటటువంటి ఆలోచనలోకి వచ్చాది. దేవుడిచ్చిన వివేకము పూర్తిగా తాను కోల్పోయినట్టుగా ఉంది. దేవుడిచ్చిన వివేకంలో ఉన్న గొప్ప సత్యం ఏమిటంటే ఇది తినకూడదు అనేటటువంటిది. అయితే సాతానుడు మాట్లాడిన తరువాత ఆమెకు వచ్చిన వివేకం వేరేగా మారిపోయాది, ఇది తినచ్చు అనేటటువంటి రీతిగా మారిపోయాది. దైవ జనాంగమా, వివేకము అనేటటువంటి దానికి సరైన జవాబు ఏమిటంటే ఇది మంచిది, అది చెడ్డది, ఇది తినచ్చు, ఇది తినకూడదు, ఆ తర్వాత వీరితో స్నేహం చేయొచ్చు, వారితో స్నేహం చేయకూడదు అనేటటువంటి వ్యత్యాసాన్ని తెలియబరిచేటటువంటిదే వివేకం. అయితే ఈమె వివేకము అని చెప్పబడింది, కానీ దేవుడిచ్చిన వివేకం పూర్తిగా శూన్యమై సాతానుడి ద్వారా కలిగిన వివేకం చేత అది రమ్యమైనది అని మాట్లాడుతూ ఉంది. ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చెను అని, అంటే పూర్తిగా వివేక శూన్యురాలైపోయాది. దేవుడిచ్చిన వివేకాన్ని కోల్పోయినటువంటి వ్యక్తిగా మారిపోయాది. ఆ పండ్లను తీసుకొని తాను తినడమే కాకుండా తన భర్తకు కూడా ఇచ్చేదని ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి. అప్పుడు జరిగిన సమాచారం ఏమిటో తెలుసా? అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరేనని. విచిత్రమైన సమాచారం ఏమిటంటే వారి కన్నులు తెరవబడ్డాయి. అనగా దాని అర్థం ఇప్పుడు ఇదివరకు దేవుడిచ్చిన మహిమతో నింపబడిన ఆ శరీరాలు, వారు దేవుణ్ణి చూసే చక్కటి నేత్రాలు, పరలోక సంబంధమైనటువంటి ఆలోచనలు, ఆత్మ సంబంధమైన చింతనలు కలిగిన ఆ బిడ్డలు ఎప్పుడు ఆ ఫలములు తిన్నారో వారి కన్నులు తెరవబడ్డాయి. అంటే దాని అర్థం వారికి ఉన్న మహిమ పూర్తిగా పోయాది.
అంటే మహిమ లోపల ఉన్నటువంటి ఆ శరీరం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దిగంబరులమని తెలుసుకొని వారు పరిగెత్తుకుంటూ వెళ్ళి అంజురపు ఆకులను కచ్చడముగా కట్టుకున్నారని వాక్యం సెలవిస్తుంది. అంటే తమ దిగంబరత్వమును కప్పుకొనటానికి సొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దైవ జనాంగమా, దేవుడిచ్చిన వివేకం, దేవుడిచ్చిన ఆజ్ఞని పాటిస్తూ వివేకము కలిగి మనం జీవించగలిగితే దేవుని యొక్క మహిమ నిజంగా మనల్ని ఆవరించి ఉంటుంది. ఎప్పుడు వివేక శూన్యులై మనం దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి సాతానుడితో సహవాసాన్ని కలిగి జీవిస్తామో నిజంగా మన దిగంబరత్వం బయటపడిపోతుంది. మనము నిజంగానే ఎందుకు పనికిరాని వ్యక్తులుగా పాడైపోతూ ఉంటాం. దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం, వారు అంజురపు ఆకులను కచ్చడాలుగా కట్టుకున్నారని అంటే మనమేమో చేసిన తప్పితాలని బట్టి మనమేదో ఈ లోక సంబంధమైన రీతిగా మంచి వస్త్రాలు, సూటు, బూటు, కోటు, పట్టు పతాంబరాలు ధరించుకొని ఉంటాం. మనం ఏమనుకుంటామంటే మనలో దిగంబరత్వం కప్పుకొన్నామోనని. అయితే లోకానికి మన దిగంబరత్వం ఈ వస్త్రాలతో కప్పుకుంటున్నాము, కానీ పరలోకపు తండ్రి దృష్టికి పాపం చేసే ప్రతివారు కూడా దిగంబరులే కదా. దయచేసి గమనించాలి. చాలామంది అనుకుంటారు మేం చేసిన తప్పితం ద్వారా ఇది సంపాదించాం, అది సంపాదించామని. అది వాస్తవమే, అది ఈ లోక సంబంధమైనటువంటిది. మనం చేసే తప్పితముల ద్వారా అది ఇది సంపాదించడం కాదు, కానీ పూర్తిగా దైవ జనాంగమా, దేవుని సన్నిధానంలో దిగంబరులమై బ్రతుకుతున్నామనే సత్యాన్ని దయచేసి మర్చిపోకండి. అక్కడ అంజురపు ఆకులు కచ్చడాలుగా ధరించుకున్నారని అంటే పాపం ద్వారా మనుషుడికి సంక్రమించినటువంటి దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి అంజురపు ఆకులు కచ్చడాలంటే వారి పాపాన్ని కప్పుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బాగా వినాలి. ఈ లోకంలో కొంతమంది ప్రజలు అన్నదానం అంటారు, గోదానం అంటారు, భూదానం అంటారు, ధనదానం అంటారు, వస్త్రదానం అంటారు, ఇంకా ఎన్నో ఉపవాసాలు అంటారు, లేకపోతే జాగరణాలు అంటారు, లేకపోతే ఆన్లైన్ ప్రేయర్లు అంటారు, లేకపోతే ఏవేవో. ఇవన్నీ కూడా అంజురపు ఆకుల కచ్చడాలే. వీటి ద్వారా మనకు ఒరిగేది ఏమీ లేదు. ఈ ఆకులు కొంత ఎండ తగిలితే ఎండిపోయి రాలిపోయేటివే. కాబట్టి ఒక స్థిరమైనటువంటి కచ్చడాలు, వస్త్రాలు మనకు చాలా అవసరం. అవి ఏవి అంటే ప్రభు కల్వరిలో కార్చిన ప్రశస్తమైన రక్తముతో మన పాపాలు కడగబడ్డ తరువాత ఆయన ఇచ్చేటటువంటి రక్షణ వస్త్రాల్ని మనం తొడుక్కోవడమే పర్మనెంట్. అవి శాశ్వతమైనటువంటివి. నేను అడిగేటటువంటి ప్రశ్న, నీ దిగంబరత్వాన్ని, పాపం ద్వారా మనకు సంక్రమించిన దిగంబరత్వాన్ని మనం పోగొట్టుకొని ప్రభు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. అది నిజమైనటువంటి వస్త్రధారణ. ప్రియులరా, గమనించాలి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా అని వాక్యం సెలవిస్తుంది. చల్లపూట అని చెప్పబడింది. దానర్థం దేవుడైనటువంటి యెహోవా పూటన ఆదాము హవ్వల దగ్గరకు వచ్చి పలకరించేవాడు, పరలోక విషయాలన్నీ కూడా చెప్పేవాడు, ఏదేను యొక్క సమాచారాలు ప్రభుల వారు తెలుసుకునేవారు. ఇటువంటి సంభాషణ ఇష్టాగోష్ఠి వారికి ఉండేది. అయితే ఇప్పుడు ఆదాము హవ్వలు దిగంబరులని ప్రభువుకు తెలిసిపోయి ఆ తోటలో ఆ కృపగలిగిన దేవుడు యెహోవా ఆదాముని హవ్వని పిలిచారు. ఆదామా ఎక్కడున్నావు అనని. ఆ స్వరమును విన్నటువంటి ఆ ఆదాము హవ్వలు కూడా ఆ మాటలు విని, ప్రభు యొక్క మాటలు విని భయపడి ఆయన ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాక్కున్నారని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఈరోజు కూడా చాలామంది దాక్కుంటూనే బ్రతుకుతున్నారు. వ్యభిచారం చేసేవాడు దాక్కోవడం లేదా, దొంగతనం చేసేవాడు దాక్కోవడం లేదా. చూడండి, వడ్డీలకు ఇచ్చేవాడు కానీ, లంచాలు తీసుకునేవాడు కానీ, కట్నాలు తీసుకునేవాడు కానీ, అక్రమాలు చేసేవాడు కానీ, అన్యాయాలు చేసేవాడు కానీ, హత్యలు చేసేవాడు కానీ, అందరూ దాక్కొని బ్రతకాల్సిందే కదా. దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం. మనుషులు ఈ రోజున స్వేచ్ఛగా ఎక్కడ బ్రతుకుతున్నారు? స్వతంత్రంగా ఎక్కడ జీవిస్తున్నారు? ఏదో ఒక తప్పితాన్ని చేసి ఈ తప్పితాన్ని చేసి దాగుకొని జీవించే జీవితాన్నే జీవిస్తూ ఉన్నారు. బాగా గమనించాలి. వారు కూడా అంతే కదా.
తప్పితం చేసి తోట చెట్ల మధ్యన దాక్కున్నారని వాక్యంలో చెప్పబడింది. ప్రియులరా, నీ దాగుచోటు ప్రభుల వారికి బాగా తెలుసు. నువ్వు ఏం చేసి దాక్కున్నావో కూడా తెలుసు. బాగా వినాలి. చూడండి, ఆకాను అనేటటువంటి ఒక వ్యక్తి ఇజ్రాయేలీల సైన్యంలో ఉన్నటువంటి ఆయన యెరికో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు యెరికో పట్టణం శాపగ్రస్తమైంది. అందులోంది ఏది మీరు తీసుకురాకూడదని చెప్పారు. అయితే ఆయన షీనారు పై వస్త్రము ఒక బంగారు కమ్మి తీసుకుని వచ్చి తన డేరాలో దాచుకున్నాడు ఆయన. అయితే దాన్ని బట్టి హాయి పట్టణానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులు చాలామంది హతులైపోయారు, చనిపోయారు కదా. ప్రియ దైవ జనాంగమా, గమనించాలి. ఈ ఒక్కడు చేసిన తప్పితానికి చాలామంది సైనికులు చనిపోయారు. చూడండి, తాను శాపగ్రస్తమైంది దాచుకున్నది ప్రజలకు ఎంత నష్టాన్ని కలిగించేది, దేశానికి ఎంత నష్టం కలిగించేది. దయచేసి వినాలి. పాపం చేసి మనం దాక్కున్నట్లయితే ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, అవమానాలు, నిందలు, ఎన్నో నష్టాలు జరుగుతూ ఉంటాయి. దయచేసి గమనించవలసిన విషయం, నీ జీవితంలో ఏదైనా నష్టం కలిగిందని నీకు అర్థమైతే నీవేదో తప్పు చేసి దేవుని ఎదుట దాక్కున్నావు అని దాని అర్థం. ప్రియులరా, గమనించాలి. ఎన్నో పర్యాయాలు మనము మన కుటుంబం ఎదుట కూడా దాక్కొని బ్రతుకుతూ ఉంటాం. మనం చేసే నేరాలు, మనం చేసే ఘోరాలు, మనం చేసే అన్యాయాలు, అక్రమాలు, ఇవన్నీ కూడా దయచేసి వినాలి. అటువంటి పాప జీవితం నుండి బయటికి రావడానికి ఆ కృపగలిగిన దేవుడు మనకు సహాయం చేయాలి. వినండి, వాక్యం రీతిగా సెలవిస్తుంది. యెహోవా ఆదామును పిలిచి ఎక్కడున్నావని అడిగెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటినని గనుక భయపడి దాక్కున్నాను అని చెప్పాడు. వింటున్న దైవ జనాంగమా, ఇప్పుడు ప్రభుల వారు పిలుస్తున్నాడు, ఎక్కడున్నావు అని అడిగాడు. ఎక్కడున్నావు? ఆ రోజున ఆదామునే కాదు, ఈ రోజున మనల్ని కూడా ప్రభు అడుగుతున్నావు, ఎక్కడున్నావు అనని. ప్రభువుకి ఒక స్పష్టమైన జవాబు మనం చెప్పాలి. ఏం చేస్తూ ఉన్నావు ఆలోచించు. దైవ జనాంగమా, దేవుని ఎదుట నీ దాగుచోటు బట్టబయలు కావాలి. స్పష్టంగా ఆయన దృష్టిలో నువ్వు కనిపించాలి. ప్రభు నీకు ఒక సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని సన్నిధానంలో దాక్కొని బ్రతక్క ఆయన ఎదుటికొచ్చి నీ సమస్త పాపాన్ని చెప్పుకొని పశ్చాత్తాపడు దేవుడు కనికరాన్ని చూపెడతాడు. ఆ కృప మీకును మీ కుటుంబంలో ప్రతి వారికి, సంఘంలో ఉన్న ప్రతి వారికి ఆ దేవుడు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.